అధినేత కవిత మరోసారి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పర్యటించిన ఆమె ఈసారి కేటీఆర్, హరీష్ రావులతో పాటు కేసీఆర్ ను కూడా టార్గెట్ చేశారు. లక్ష్మాపూర్ ను ఇద్దరు ముఖ్యమంత్రులు వాడుకున్నారు, కానీ వారి సమస్యలు తీర్చలేదని ఆరోపించారు. ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్పల్లిలో మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిందని సెటైర్ వేశారు. చెరువుల కబ్జాలు, పవర్ కోసమే బీఆర్ఎస్ లోకి వచ్చారని అన్నారు. కుత్బుల్లాపూర్ ను కబ్జాపూర్ అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. కబ్జాలను పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్తే వారి సమస్యలు తెలుస్తాయన్నారు కవిత. 6 అడుగుల బుల్లెట్ మేడ్చల్ జిల్లాలో కనీసం ఒక్క హాస్పిటల్ కట్టించలేదని సెటైర్ వేశారు. డిఫాక్టో సీఎం కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా మొత్తం అభివృద్ధి చేశానని చెప్పారు. మరి మేడ్చల్కు వెళ్లి చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందన్నారు. మేడ్చల్లో 32 లక్షల మంది ఉంటే కనీసం 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కూడా లేదన్నారు కవిత. ఎడ్యుకేషన్, హెల్త్ ను ఇక్కడ పూర్తిగా ప్రైవేట్ పరం చేశారని ఆరోపించారు.